తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమపై వేసిన కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్పై రిజర్వ్ బ్యాంక్ దిమ్మ తిరిగే కౌంటర్ వేసింది. మార్గదర్శి చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందని హైకోర్టులో కుండబద్దలు కొట్టింది. మార్గదర్శికి వ్యతిరేకంగా విచారణను కొనసాగించాల్సిందేనని హైకోర్టుకు స్పష్టం చేసింది ఆర్బీఐ. తమ సంస్థపై దాఖలైన కేసులు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వేసిన పిటిషన్పై ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ద్వారా వ్యాపారం సాగిస్తున్న తమకు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 వర్తించదని మార్గదర్శి వాదిస్తోంది. అయితే ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని ఆర్బీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. చట్ట వ్యతిరేక చిట్ ఫండ్ కంపెనీలు, సంస్థల లావాదేవీలను నియంత్రించేందుకే ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 45S ఉంది. ఒక వ్యక్తి గాని, వ్యక్తుల సమూహం గాని ఎలాంటి అనుమతులు లేకుండా 25 కంటే ఎక్కువ డిపాజిట్లు సేకరించొద్దని చట్టం చెబుతోంది. అంతేకాదు, బంధువులతో కలిసి మొత్తంగా 250 కంటే ఎక్కువ డిపాజిట్లు సేకరించకూడదని స్పష్టంగా ఉంది. ఈ విషయాలన్నింటినీ తన అఫిడవిట్లో పేర్కొంది ఆర్బీఐ. సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టబద్ధత ప్రకారమే ఈ కేసులో ప్రతివాదిగా చేరినట్టు స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ హైకోర్టులో అఫిడవిట్ వేయడం అన్నది ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఒక మరో మలుపు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇంతవరకు ఆర్బీఐ అన్నది ఈ కేసులోకి రాలేదు. మీరు అఫిడవిట్ చూస్తే క్లియర్గా ఆర్బీఐ తన స్టాండ్ చెప్పింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న సంస్థ ప్రైవేట్ వ్యక్తుల నుంచి డిపాజిట్ సేకరించరాదు, అది 45S నిబంధనకు వ్యతిరేకం అని చెప్పేసి అది ఏదైతే స్టాండ్ ఉందో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళు చెప్పారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మార్గదర్శి మీద క్రిమినల్ ప్రొసీజర్ కొనసాగడానికి ఆస్కారం కలిగింది. 45S అనేది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి కూడా వర్తిస్తుంది అని చాలా స్పష్టంగా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఈరోజు తెలంగాణ హైకోర్టులో కుండబద్దలు కొట్టారు. 25 మందికి మించి డిపాజిట్లు సేకరించకూడదు, బంధువులైనా సరే 250కి పెంచకూడదని చెప్పారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నేరం రుజువైతే 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు సేకరించిన డిపాజిట్లకు 2 రెట్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది ఆర్బీఐ. చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను విచారించాలని, ఆ సంస్థ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని హైకోర్టును కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ఆర్బీఐని ప్రతివాదులుగా చేర్చిన తెలంగాణ హైకోర్టు మార్గదర్శి కేసులో విచారణ జరుపుతోంది. ప్రస్తుతం ఆర్బీఐ వేసిన అఫిడవిట్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ నెల 20న కేసును విచారించనుంది. ఇన్నాళ్లు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో చట్టం తనకు వర్తించదని వాదిస్తోంది మార్గదర్శి ఫైనాన్షియర్స్. కానీ తాజాగా ఆర్బీఐ వేసిన పిటిషన్తో ఆ సంస్థ ప్రతినిధుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.